సిరిపురం గ్రామములోని పిఎం శ్రీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీదుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఈ రిపబ్లిక్ డే సంబరాలకు పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు డోనర్సు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్, గ్రామ నాయకులు కడియాల గణేష్ బాబు, కడియాల హనుమంతరావు, మర్రెపూడి రాంబాబు, మైనేని పార్వతీదేవి, రవికుమార్, జోసిల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నూరు భాషా, జానీ భాషా మరియు ఎస్ఎంసి నంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు పాఠశాల హెచ్ఎం చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థిని విద్యార్థులతో జాతీయ నాయకుల వేషధారణలు ధరింపజేసి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భముగా వక్తలు 77వ గణతంత్ర దినోత్సవం గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మీదుర్గ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల తరపున గ్రామ ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనేని రవికుమార్, పార్వతీదేవి దంపతుల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరముల నుండి పాఠశాలలోని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు విజేతలకు క్యాష్ అవార్డ్స్ను వారి చేతుల మీదుగా అందజేశారు. జోసిల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నూరు భాషా, జానీ భాషా ఆధ్వర్యంలో తోటి స్నేహితులతో కలిసి 6 నుండి 10వ తరగతి వరకు క్లాసుల వారీగా 45,500 రూపాయలను విద్యార్థులకు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి బాధ్యతతో కార్యాచరణ జరుపుతున్నారు. మరియు అనేకమైన డోనర్స్, దాదాపు 40 మంది డోనర్స్ విద్యార్థులతో చైతన్యాన్ని కలిగించే విధంగా బాగా చదివి మంచి మార్కులు సాధించి అభివృద్ధిలో ఉండాలని, మన గ్రామానికి మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజేతలైన విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్ను అందజేశారు. జాతీయ నాయకులను, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య యోధులను, అమరవీరులను స్మరించుకుంటూ 77వ రిపబ్లిక్ డే సంబరాలు విజయవంతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు, డోనర్సు, గ్రామ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.